మిత్రులారా, టీవీ రావు గారు రాసినటువంటి వార్తలు సమాప్తం అన్నటువంటి ఈ పుస్తకాన్ని నేను ఆవిష్కరించే అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జర్నలిస్టులు ప్రతినిత్యం వార్తలు రాస్తూ ఉంటారు కాబట్టి రాసే వార్తలతో పాటుగా ఆ వార్తల యొక్క స్వభావాన్ని అర్థం చేసుకునేటువంటి వాళ్ళు కూడా మొదట జర్నలిస్టులే. రాజకీయ నాయకులు కూడా మాట్లాడిపోతుంటారు అంతా. ఆ రాజకీయ నాయకులు మాట్లాడేది, సామాజిక విశ్లేషకులు మాట్లాడేది, సైంటిస్టులు మాట్లాడేది, వ్యాపారవేత్తలు మాట్లాడేది, చివరికి ఈ రియల్ ఎస్టేట్ సంఘాల వాళ్ళు మాట్లాడేది, అందరి గురించి మాట్లాడే మాటలన్నింటినీ కూడా జర్నలిస్ట్ అన్నటువంటి వ్యక్తి వాటన్నిటిని సంపూర్ణంగా అవగాహన చేసుకుంటాడు. అంటే అప్పటికప్పుడుగా చెబుతున్నటువంటి విషయం పైన అవగాహన చేసుకొని ఆ పెరిగినటువంటి అవగాహనతో వార్తగా రాస్తాడు. అంటే చరిత్రను, అంటే ఇప్పుడు చరిత్ర అంటే ఈ మధ్యకాలంలో చరిత్ర ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కాబట్టి చరిత్ర గురించి, ఎవరున్న కాలంది వాళ్ళే చరిత్ర అనుకుంటున్నారు కాబట్టి చరిత్ర ఎట్లా ఉంటుందంటే చరిత్ర ఎవరు రాసినా సగం రాసిన వాక్యమే అంటారు చరిత్ర నిర్వచనం. జరుగుతున్నటువంటి వర్తమాన చరిత్రను మాత్రం హడావిడిగా రాసుకుంటూ పోయేవాళ్ళు జర్నలిస్టులు. జర్నలిస్టులు వర్తమాన చరిత్రని ఉన్నది ఉన్నట్టుగా రాస్తారు. టీవీ రావు గారు చాలా వరకు జర్నలిస్టులు వార్తలు రాసిన తర్వాత తమ బాధ్యత అయిపోయింది అనుకుంటారు. కాబట్టి నేను నమ్మేది ఏంటంటే గడ్డాలు పెంచుకున్న వాళ్ళంతా కాళోజీలు అని చెప్పి నేను అనుకోను. అట్లాగే కళాలు పట్టుకున్న వాళ్ళంతా కౌలని నేను అనుకోను. అట్లాగే జర్నలిస్టులుగా ఉన్న వాళ్ళు కూడా జర్నలిజానికి సంబంధించిన విషయాల్లో సామాజికమైనటువంటి చింతన ఉన్నటువంటి టీవీ రావు లాంటి కొద్ది మంది మాత్రమే ఇట్లా రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అందరూ ఈ పని చేయరు కూడా. కాబట్టి ఇది చాలా కష్టమైన పని కూడా. ఎందుకంటే ఒక విషయం పైన విశ్లేషిస్తూ మాట్లాడడం, రాసిన మాటపై నిలబడడం చాలా కష్టమైనటువంటి పని. ఇప్పుడే పాషం యాదగిరి అని అంటున్నాను, మన సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నాడు, ఒక ఐఏఎస్గా ఉన్నాడు, పివి నరసింహరావు గారికి షాడోగా ఉన్నారు. ఎవరతను? పివి నరసింహరావు సినిమా కూడా తీశారు, ఆయన పేరుతో సినిమా కూడా తీశారు. అంటే పివి యొక్క వ్యక్తిత్వము, పివి యొక్క అడుగు, పివి నడిచే నడత ప్రతి ఒక్కటి కూడా తెలిసినటువంటి పక్కనే ఉన్నటువంటి ఒక జర్నలిస్టు. చాలా మంది జర్నలిస్టులు జర్నలిజానికి సంబంధించినటువంటి లోతుపాతులతో పోయినటువంటి వాళ్ళు నాయకుల యొక్క క్యారెక్టర్స్ మొత్తం కూడా పట్టుకుంటారు. కాబట్టి ఈ వార్తలు సమాప్తం అన్నటువంటి ఈ పుస్తకంలో ఇప్పుడు మెదక్ జిల్లాకు సంబంధించి, ఖమ్మం జిల్లాకు సంబంధించి, కొత్తగూడానికి సంబంధించి సంజయ్ వారు రాసినటువంటిది చాలా అద్భుతమైనటువంటి పుస్తకం. సంజయ్ వారు యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి సినిమా కూడా వచ్చింది అది. కాబట్టి జర్నలిస్టులు రాసేటువంటి వాక్యాలకు సంబంధించి చాలా పదునుంటది. జర్నలిస్టులు చాలా లోతుల్లోకి వెళ్ళి విషయాన్ని విశ్లేషిస్తూ ఉంటారు. ఈ అనివార్యంగా ఈ సభకు రావాల్సినటువంటి ఇద్దరు పెద్దలు రాలేదు, కానీ వచ్చిన వాళ్ళంతా కూడా చాలా పెద్దలు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎడిటర్ కావాల్సిన వాడు త్రుటిలో తప్పిపోయి ఎడిటర్ కాకుండా ఉన్నటువంటి వ్యక్తి ఈ తరాన్ని తెలియకపోవచ్చు, కానీ ఎడిటర్ దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తి పాషం యాదగిరి గారు ఉన్నారు. అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియాలో ఆ స్థాయికి వెళ్ళి జర్నలిస్టుగా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా ఉన్నటువంటి ప్రసేన్ గారు ఉన్నారు. అట్లాగే మా చంద్రమోహన్ కూడా మొన్నటి వరకు ఆ నవ తెలంగాణలో ఆ జర్నలిజంలోనే ఒక కీలకమైనటువంటి భాగంలో ఉన్నాడు. అంతర్జాతీయ మిమిక్రీ ఆర్టిస్ట్గా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారు ఇక్కడ. అందుకే చాలా వరకు జర్నలిజానికి సంబంధించినటువంటి విషయాల్లో లోతుపాతులు తెలిసినటువంటి వాళ్ళు మొత్తం కూడా ఉన్నారు. కాబట్టి ఈ పుస్తకాన్ని చదవాలి. చాలామందికి ఈ రాయడం ఇట్లా అలవాటైపోతే ఉండేటువంటి ఒక ప్రమాదం ఏంటంటే, ప్రమాదమే ఇది మామూలుగా రాసేసి నాకేం సంబంధం లేదనుకుంటే ఎవరితో బాధ ఏం లేదు. రాసిన తర్వాత కూడా అది లోపల ఉంటుంది, ఏదో ఒక రూపంలో ఉంటుంది సబ్కాన్షియస్గా. ఆ ఉన్నటువంటి దానికి మళ్ళీ రూపం ఇవ్వడం. ఇట్లా పివి రావు లాగా కొంతమంది వ్యాసాలు రాస్తారు. ప్రసేన్ లాంటి వాళ్ళు సినిమాల మీద బ్రహ్మాండమైన క్రిటిక్గా పుస్తకాలు రాస్తారు. కొంతమంది కవులు ఉన్నారు, ప్రసేన్ కూడా కవి, అప్సర్ కూడా కవి. ఇట్లా జర్నలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు రాసినటువంటివి చాలా చరిత్రని జర్నలిస్టులు అందిస్తూ ఉన్నారు. రేపటి రాబోయే కాలాల్లో ఆ యొక్క ఇన్సిడెంట్స్కి సంబంధించి
ఆ అంశాలకు సంబంధించి ఇందాక చెప్తున్నాడు మన ఎవరో ఇంట్రడక్షన్ చెప్పాను మల్లన్న సాగర్ అంటున్నారు. మల్లన్న సాగర్కి సంబంధించిన దాంట్లో మనోడు యాక్టివ్గా జర్నలిస్ట్గా వెళ్ళారు. మల్లన్న సాగర్కి సంబంధించిన దాంట్లో బాగా నిలబడ్డాడు. ఇప్పుడు లగచర్లలో కూడా ఉన్నటువంటి జర్నలిస్టులు బ్రహ్మాండంగా యాక్టివ్గా ఉన్నటువంటి సందర్భం ఇప్పుడు లగచర్లలో కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి జర్నలిస్ట్కి లగచర్లైనా మల్లన్న సాగర్ అయినా ఏదైనా ఒకటే. అక్కడ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏమిటి, దానికి సంబంధించిన స్వభావం ఏమిటి, ఇది మాత్రమే జర్నలిస్ట్ అన్నటువంటి వాళ్ళు రాస్తూ ఉంటారు. కాబట్టి జర్నలిస్ట్గా ఉండి ఈ పని చేస్తుంది. అట్లాగే వాళ్ళ పాప వాళ్ళ జీవిత భాగస్వామిని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చాడు పివి రావు. కాబట్టి మీకు ఈ జర్నలిస్ట్గా ఉన్నటువంటి వాళ్ళు ఉండేటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తెలుసు. కాబట్టి జర్నలిస్టులు మొత్తం కూడా కలం పట్టుకొని ముఖ్యమంత్రులతోటి ప్రధానమంత్రులతోటి కరచాలనాలు చేస్తూ ఉంటారు. కానీ ఒక కఠినమైన జీవితాన్ని కూడా అనుభవిస్తూ ఉంటారు. ఆ కఠినత్వం నుంచే సత్యాలను రాయాలన్న తపన కూడా ఉంటుంది. ఈ అవకాశం నాకు కల్పించినందుకు 45 నిమిషాలే ఉంది కాబట్టి భాష యాదగిరి లాంటి వ్యక్తి జలపాతంలాగా గంటలు మాట్లాడేవాడు కూడా 3 నిమిషాలే మాట్లాడాలి కాబట్టి ఇతరుతో ముగిస్తున్నాను.